హాయ్ అండి. వంట పని స్టార్ట్ చేశాను ఇప్పుడే. అంటే ఇవాళ నాన్ వెజ్ అనమాట. మటన్, చికెన్. చికెన్ ఆల్రెడీ అయిపోయింది. మటన్ కర్రీ వేసే ముందు తీసిన వీడియో ఇది. మామూలుగా ఈ మటన్ అంతా కడిగి పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో అన్నీ కోసి రెడీగా ఉన్నాయి. ఒక 2 టమాటోలు వేస్తున్నానండి కొద్దిగా గ్రేవీ కోసమని. ఇంకా ఇవి పెద్ద స్పెషల్గా ఏం వండట్లేదండి. మామూలుగా ఇంట్లో చేసిన మసాలాలతోనే వండుతున్నాను. ఇందులో యాడ్ చేసేది ఒకటే గరం మసాలా అనమాట. అయితే నేను ఇంతకుముందు బ్రాండెడ్ ప్యాక్డ్ మసాలాస్ చాలా వాడేదాన్నండి. ఇప్పుడు ఏంటంటే నాకు అవి అంత నచ్చట్లేదు. అది కాకుండా ఈ మధ్య కొన్ని నకిలీవి వస్తున్నాయి, కల్తీవి వస్తున్నాయని న్యూస్లో బాగా చెప్తున్నారు కదా. ఇంకా అవన్నీ ఎందుకులే, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు దొరికేవే కదండి. ఇప్పుడు ధనియా పౌడర్ అనుకోండి, ధనియాలు తెచ్చుకొని మామూలుగా కొద్దిగా డ్రైగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. ధనియా పౌడర్, జీరా పౌడర్ చేసుకుంటాను. మిరియాలు కూడా అంతే, మిరియాలు తెచ్చుకొని మరి మిరియాల పౌడర్ చేసుకోవడం. అలాగే గరం మసాలా, గరం మసాలాది మన వీడియోలో ఉంది, ఒక హోమ్ మేడ్ గరం మసాలా అని ఒకసారి చూడండి. మామూలుగా డ్రై స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, లవంగ, ఇలాచీ, పట్టా, షాజీరా, ఇంకా ఇంకొన్ని బిర్యానీ మసాలా అనుకోండి, ఇంకొన్ని మసాలాస్ వేసి, స్టోన్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి చేసి పెట్టుకుంటాను నేను. సో ఏంటంటే ఇంకా ఈ వంటల్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పసుపు అయితే స్టాండర్డ్ కదండి. అవి వేసిన తర్వాత దింపే ముందర ఈ ధనియాల పొడి, గరం మసాలా వేసేస్తాను. అదే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నాకు ఇప్పుడు ఆ ప్యాక్డ్ మసాలాస్ ఇప్పుడు అస్సలు కొనడం చాలా రోజుల నుంచే నేను మానేశాను. ఇంకా మటన్ కర్రీ ఇది ముందు కుక్కర్లో పెట్టాను, ఒక 2 విజిల్స్కి అయిపోయిందిలేండి. ఈ మధ్య మటన్ కూడా బయట నుంచి మేము తెచ్చుకోవట్లేదండి. అంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం మానలేదు, అంటే కొన్ని మంచి రెస్టారెంట్స్ నుంచి. కానీ ప్రత్యేకంగా మటన్ మాత్రం తేవట్లేదండి. ఎప్పుడన్నా ఒకసారి రేర్లీ చికెన్ ఐటెం అయితే పర్వాలేదు, కానీ మటన్ జోలికి మాత్రం పోవట్లేదు. అది బయట నుంచి ఇంట్లోనే వండుకోవడం అలవాటైపోయింది. ఎందుకంటే ఇన్ని వింటున్నాం కదా న్యూస్లో, దాంట్లో ఎందుకు వచ్చిన రిస్క్ అని, అంతే తప్ప ఇంకేం లేదు. అయినా మన ఇంట్లో చక్కగా మనం వండుకోగలిగినప్పుడు ఎందుకండి. అలా అని కాదు, మేము బయట నుంచి బాగానే ఫుడ్ తెప్పించుకుంటాము ఎప్పుడు అవసరమైనా, ఏదైనా గ్యాదరింగ్స్ ఉన్నా చేసినా. కానీ మేము కాన్షియస్గా ఏంటంటే మటన్ మాత్రం బయట నుంచి తెప్పించుకోవడం మానేసామండి. ఎందుకంటే మటన్ అంటే కల్తీ అయ్యే ప్రమాదం ఉంది. చికెన్ అలా కాదు, తెలిసిపోతుంది కదా, అందుకని అనమాట. సో అయిపోయింది. అంటే ఇది నేను కొంచెం గ్రేవీగానే వండాను. ఇంకొద్దిసేపు నేను ఓపెన్ ఫ్లేమ్ పైన పెట్టానులేండి, కొద్దిగా నీళ్ళుగా ఉందని కలుపుకోవడానికి అన్నట్టు గ్రేవీగా వండాను. లాస్ట్లో నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. కొద్దిగా ఉప్పు ఇంకా గరం మసాలా పౌడర్ వేసేస్తున్నా, కొత్తిమీర, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోయింది మటన్ కర్రీ. యాక్చువల్లీ మా సిస్టర్ వచ్చింది, మా అక్క వచ్చిందనమాట, ఒక 2 days మా ఇంట్లో ఉండడానికి. మేము ఈసారి ఏం డిసైడ్ అయ్యామంటే ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, మన ఇద్దరం జస్ట్ ఇంట్లోనే స్పెండ్ చేద్దాము అని. ఇంకా బయటికి వెళ్ళడానికి ఏముందిలేండి, అదే ఏదైనా సినిమాలు అవి అయితే ఇప్పుడు ఓటీటీలో మనం ఇంట్లోనే చూస్తున్నాము. ఇంకా షాపింగ్ మాల్స్ అవి అంటే అంత తిరిగే ఓపిక, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో జస్ట్ ఇంట్లోనే గడుపుదామని డిసైడ్ అయ్యి, అందుకనే తొందరగా వంట కార్యక్రమం ముగించారనమాట. వంట అయిపోయింది అనుకోండి, మన టైం మనం తీరిగ్గా స్పెండ్ చేసుకోవచ్చు. టీవీలో ఏదో మూవీ వస్తుంది, బాగుంది, మలయాళం మూవీ, అది చూస్తూ ఉన్నాను అనమాట నేను, అక్క. ఇది క్రిస్మస్ నెక్స్ట్ డే అనమాట. చాలా చలిగా ఉందండి. అక్క తట్టుకోలేక షాల్ కప్పుకొని ఉన్నారు. నేనేమో వంట దగ్గర ఉన్నాను కదా, నాకు కొంచెం అంత చలి అనిపించలేదు. కూర్చొని ఆ సినిమా చూస్తున్నాము. చాలా బాగుంది మూవీ కంటే మా ముచ్చట్లే ఎక్కువ అండి. ఏదో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం.